ఒకప్పుడు తన మాట తీరుతో స్పీచ్లతో జనాన్ని కట్టిపడేసిన ఒక లీడర్ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ చదవడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మనం ఒక పదునైన రాజకీయ విశ్లేషణలోకి వెళ్తున్నాం. మాటలు ఒక నాయకుడి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ ఒక్క స్టేట్మెంట్, నేను అర్జునుడిలాగా తిరిగి వస్తాను, మొత్తం కథకు ఇదే కీలకం. మన విశ్లేషణ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే మన మూల కథనం ప్రకారం కథ మొదలైంది ఇక్కడే, సమస్య కూడా మొదలైందిక్కడే. స్క్రిప్టు సమస్య. అసలు వక్త గొంతు ఎక్కడ పోయింది? మన విశ్లేషణకు మూలమైన ఈ వ్యాసం ఒక పజిల్తో మొదలవుతుంది. ఒకప్పుడు పవర్ఫుల్ స్పీకర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రతి మాటకు స్క్రిప్ట్ మీద ఆధారపడాల్సి వస్తోంది? ఆయన వాయిస్లో ఆ పవర్ ఏమైంది? అంటే ప్రశ్న చాలా సూటిగా ఉంది. అసలిది జగన్ గారి వాయిసేనా, లేకపోతే ఇంకెవరో రాసిచ్చిన స్క్రిప్టా? ఆయన ప్రసంగాల్లో వచ్చిన ఈ తేడాను బట్టి చూస్తే ఈ ఆర్టికల్ అసలు సమస్య మూలాల్లోకి వెళ్తోంది. ఇది జగన్ గారి ఆలోచనలా, లేక కేవలం పదాల కూర్పా అన్నది ఆయన పొలిటికల్ పర్సనాలిటీకే ఒక పెద్ద క్వశ్చన్ మార్కులా మారింది. ఇక్కడ రచయిత ఒక క్లియర్ కట్ కంపారిజన్ చూపిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు పాదయాత్రల్లో, ఓదార్పు యాత్రల్లో, చివరికి అసెంబ్లీలో కూడా స్క్రిప్ట్ లేకుండానే అదరగొట్టిన జగన్, అది ఒకెత్తు. మరిప్పుడో పెద్ద టీం రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ తడబడుతున్న జగన్, ఇది ఇంకొకెత్తు. అసలీ మార్పు ఎందుకొచ్చింది? అదే ఇక్కడ $1,000,000 క్వశ్చన్. అర్జునుడితో పోలికా? హో, పౌరాణిక రూపకాన్ని విశ్లేషిద్దాం. సరే, మరి ఈ స్క్రిప్ట్ సమస్య వెనుక అసలు కథేంటి? మన విశ్లేషణ ప్రకారం సమాధానం ఒక్క పేర్లో ఉంది: అర్జునుడు. ఆ పౌరాణిక ప్రస్తావనతోనే అసలు విమర్శ మొదలవుతుంది. అసలు ఈ పోలికే బేస్లెస్ అంటున్నాడు రచయిత. అర్జునుడితో పోల్చుకోవడమా అని సూటిగా ప్రశ్నిస్తూ ఈ మెటఫర్ పునాదులనే పెక్కిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, రచయిత ఎంత తెలివిగా రెండు వేర్వేరు చిత్రాలను పక్కపక్కన పెట్టారో. ఒకవైపు పురాణాలలోనే అర్జునుడు ధర్మం కోసం నిలబడ్డాడు, కురుసభలో జరిగిన ద్రౌపది అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు, న్యాయం వైపు నిల్చాడు. మరోవైపు రచయిత చెప్పే వాస్తవికత. ఆయన వాదన ప్రకారం జగన్గారి పాలనలో జరిగిన అన్యాయాలు ఆ కురుసభ కంటే దారుణంగా ఉన్నాయట. పురాణంలోని ఆదర్శానికి, ఈ రాజకీయ వాస్తవానికి మధ్యున్న తేడాను స్పష్టంగా చూపిస్తున్నారు. పాలనా వర్సెస్ పురాణం. మూలకథనం నుండి కొన్ని ఫిర్యాదుల జాబితా. ఇప్పుడు చూడండి, ఆ అర్జునుడి పోలిక అనేది జస్ట్ ఒక సాకు మాత్రమే. దాన్ని ఆధారంగా చేసుకుని రచయిత తన విమర్శను మొత్తం గవర్నెన్స్ వైపు మళ్లిస్తున్నారు. కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా చాలా లోపాలున్నాయని కొన్ని ఉదాహరణలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. రచయిత వాదన ప్రకారం న్యాయం కావాలని వచ్చిన వాళ్లకు రక్షణ దొరకలేదు, శిక్షే దొరికింది. ఈ ఘటనలే దానికి సాక్ష్యమంటున్నారు. రోడ్డుమీద తగలబెట్టబడ్డ అమర్నాథ్ గౌడ్, మానసిక రోగి అని ముద్రవేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్, హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, రంగనాయకమ్మ, అనంతబాబు లాంటి కేసులు, చంద్రబాబు నాయుడుని 52 రోజులు జైల్లో పెట్టడం, చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే ఒక లెటర్ రాయడం, ఇవన్నీ ఎవరి పాలనలో జరిగాయి అని ఈ ఆర్టికల్ సూటిగా అడుగుతోంది. ఇదొక ఆరోపణల లిస్ట్ కాదట, కఠినమైన వాస్తవానికి నిదర్శనం అని రచయిత వాదిస్తున్నారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే శ్రీకృష్ణుడొచ్చి కాపాడాడు. కాని ఇక్కడ న్యాయం కోసం అడిగినవాళ్లే నడిరోడ్డు మీద శిక్షించబడ్డారు. ఈ ఒక్క వాక్యం చాలు పురాణానికి రియాలిటీకి మధ్య ఎంత గ్యాప్ ఉన్నో చెప్పడానికి. దైవిక న్యాయం అనే ఐడియల్కి రచయిత చెబుతున్న ఈ కఠిన వాస్తవానికి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పోలిక ఎంత పైపైన ఉందో చెప్పడానికి రచయిత మహాభారతం ముగింపును ప్రస్తావిస్తున్నారు. యుద్ధం గెలిచాక అర్జునుడు పరిస్థితి ఏంటి? అంతా అయిపోయాక ఇంతమందిని చంపి నేనేం సాధించాను అని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. ఆ విషాదకరమైన ముగింపును వదిలేసి కేవలం యుద్ధవీరత్వాన్ని మాత్రమే తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని రచయిత ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పర్యావసానం. లోపభూయిష్టమైన స్క్రిప్టుల నుండి ప్రజల భయం వరకు. అయితే ఈ తప్పుడు స్క్రిప్టులు, తప్పుడు పోలికల ప్రభావం కేవలం స్పీచ్లకే ఆగిపోలేదు. వాటి రాజకీయ పర్యావసానాలు చాలా సీరియస్గా ఉన్నాయని ఈ ఆర్టికల్ హెచ్చరిస్తోంది. మరి ఈ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ ప్రజల్లో భయాన్ని ఎలా క్రియేట్ చేసింది? చూద్దాం. విమర్శ కేవలం మాటలకే పరిమితం కాలేదు, పొలిటికల్ స్ట్రాటజీకి కూడా పాకింది. అసెంబ్లీని బహిష్కరించడం, వేరే పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా అడ్డుకోవడం, ఇలాంటి పనుల వల్ల ప్రతిపక్షం గొంతు నొక్కేశారని, ఇదంతా ఒక భయ రాజకీయానికి దారితీసిందని రచయిత ఆరోపిస్తున్నారు.
ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ కాదని ఒక డేంజరస్ ట్రెండ్ అని హెచ్చరిస్తున్నారు. ఫలితమేంటి? రచయిత మాటల్లో చెప్పాలంటే జనంలో జగన్ మళ్లీ రావాలి అనే ఆశ కంటే అయ్యో మళ్లీ జగన్ వస్తే ఎలా అనే భయమే ఎక్కువైందట. అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నకూడా ఆయన్ని ఒక సరైన ఆప్షన్గా జనం చూడలేకపోతున్నారు. ఇది చాలా విచిత్రమైన పొలిటికల్ సిచ్యువేషన్. ఈ రాజకీయ పతనానికి దారితీసిన దారిని ఈ ఆర్టికల్ 4 మెట్లుగా చూపిస్తోంది. స్టెప్ 1 తప్పుడు, స్క్రిప్టెడ్ ప్రసంగాలపై ఆధారపడటం. స్టెప్ 2 సందర్భానికి తగని, లోతులేని రూపకాలు వాడటం. స్టెప్ 3 ఆశకు బదులుగా భయాన్ని పెంచే రాజకీయాలు నడపడం. ఇక ఫైనల్గా స్టెప్ 4 జనంలో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవడం. కేవలం విమర్శించడమే కాదు, ఈ వ్యాసం ఒక సలహా కూడా ఇస్తోంది. ఏంటంటే ఆ పాత పౌరాణిక డైలాగులు వదిలేయండి, జనానికి కనెక్ట్ అయ్యే ఇప్పటి భాషలో మాట్లాడండి. అవసరమైతే బూడిద నుండి లేచి వచ్చిన ఫీనిక్స్ పక్షిలాంటి పోలిక వాడండి, అది బావుంటుంది. కానీ ప్లీజ్ ఈ అర్జునుడిలాంటి డైలాగ్స్ మాత్రం వద్దు అని రచయిత చాలా క్లియర్గా చెప్తున్నారు. సరే, ఈ విశ్లేషణను మనం ఈ మూలకథనంలోని ఒక సూటి హెచ్చరికతో ముగిద్దాం. మీ రాజకీయ పతనానికి కారణమవుతాయి ఆ స్క్రిప్ట్లే. మాటలు ఎంత పవర్ఫులో, అవే ఎంత ప్రమాదకరంగా మారగలవో ఇది మనకు గుర్తు చేస్తోంది. ఒక నాయకుడిని పైకి లేపేది, కింద పడేసేది రెండూ మాటలేనా? ఆలోచించాల్సిన విషయమే.